పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుడ్లపాడు జంట హత్యల కేసు విచారణలో భాగంగా మాచర్ల రూరల్ స్టేషన్లో హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాయవరం జంక్షన్, కొత్తపల్లి జంక్షన్స్, శ్రీశైలం రహదారిలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసు విచారణలో భాగంగా మాచర్ల రూరల్ స్టేషన్లో హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు. ఇక రాయవరం జంక్షన్, కొత్తపల్లి జంక్షన్స్ అలాగే శ్రీశైలం రహదారిలో కూడా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. లక్ష్మి, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుల్లపాడు ఏదైతే జంట హత్య కేసుకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి కూడా ఈ రోజు ఏదైతే విచారణకి మాచర్ల రూరల్ పోలీసులు హాజరవ్వమని చెప్పారో దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ సోదరులిద్దరూ కూడా పిన్నెల్లి సోదరులిద్దరూ కూడా రూరల్ పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ స్టేషన్ ఏదైతే విచారణకు పిలిచారో విచారణకి హాజరయ్యారు. వీళ్ళు పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం నుంచి విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు ఒక అరగంట నుంచి వీళ్ళు పోలీసు విచారణలో ఉన్నారు. ఇంకెంతసేపు విచారిస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు ఏదైతే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుల్లపాడు జంట హత్య జరిగిందో ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి ఇద్దరు ఉండటంతో వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నవంబర్ 2 వరకు కూడా వీళ్ళని అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా మీరు ఖచ్చితంగా పోలీసు విచారణకు హాజరవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ రోజు రెండోసారి ఈ కేసు విషయంలో రెండోసారి మాచర్ల రూరల్ పోలీసులు వీళ్ళని విచారణకు పిలిచారు. వీళ్ళిద్దరూ కూడా కొద్దిసేపటి క్రితం మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరవడం జరిగింది. అయితే మాచర్ల నియోజకవర్గం గతంలో ఏదైతే 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్నాడో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అక్కడ ఆ రోజు జరిగిన అవాంఛనీయ సంఘటనలకు సంబంధించి కావచ్చు వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడికి రావటానికి కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి రావాలంటే కూడా పోలీసులు బందోబస్తు కూడా వస్తున్న నేపథ్యం. అయితే ఇప్పుడు ఈ విచారణకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు పార్టీలు ఎక్కడా ఎదురుపడకుండా చూసుకునే విధంగా కూడా పిన్నెల్లి సోదరులు ఇద్దరిని కూడా రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అనంతరం విచారణ అనంతరం కూడా వీళ్ళని అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే విచారణ అనంతరం కూడా హైదరాబాద్ లో సోదరులు ఇద్దరు కూడా మకాం వేసిన నేపథ్యం కనపడుతుంది. ఎక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడా వీళ్ళు ఉండట్లేదు. ఇదైతే విచారణ అనంతరం కూడా వీళ్ళిద్దరిని ఎక్కడైతే వెళ్తారో అక్కడికి పంపించే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.